హలో విజ్ఞాన్ గారు. హాయ్. ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే తరచూ సెలబ్రిటీస్ మీద దాడి జరుగుతూ ఉంది, లేకపోతే ఏదో ఒకలాగా క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు. మన అక్కడ ఒక సింగర్ మీద అలానే గొడవ జరిగింది. సైఫ్ అలీ ఖాన్ మీడియా మీద గొడవ అంటే కోప్పడ్డాడు. విజయ్ సేతుపతి గారి విషయంలో అదే జరిగింది. సో రిపీటెడ్గా అండ్ మంగ్లీ కారుని కూడా ధ్వంసం చేశారని విన్నాము. అంటే ఒక ఫెమిలియర్ ఫేస్ వచ్చేసరికి కొంచెం ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి వాళ్ళకి. అంటే ఇప్పుడు రీసెంట్గా భోజ్పురి సింగర్ను కూడా రాళ్ల దాడి జరిగింది. అక్కడ ఆయనని పవర్ స్టార్ అంటారు, పవన్ సింగ్ అని పేరు. మనకి కూడా పవర్ స్టార్ పవనే, అదే కళ్యాణ్ ఆయన సింగ్. ఆయన మీద రాళ్ల దాడి జరిగింది అని ఎందుకు ఇది మంచి పరిణామం కాదు అని అనిపిస్తూ ఉంటుంది. కాదు, యాక్చువల్గా అక్కడ ఏం జరిగిందంటే అల్లరి మూకలే తాగేసే వచ్చారు. బేసిక్ సిచ్యువేషన్స్ ఇలాంటి దాంట్లో ఆర్గనైజర్స్ని ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. ఈవెన్ ప్రేక్షకుల కోరికల్ని కూడా ఆర్గనైజర్స్ అర్థం చేసుకోవాలి. వాళ్ళిద్దరిని స్పాన్సర్స్ అర్థం చేసుకోవాలి. ఇట్లాంటివన్నీ ఉంటే వ్యవహారం బాగుంటుంది. ఇక్కడ ఈయన విషయంలో జరిగింది ఏంటంటే, నేను వస్తాను లైవ్ కన్సర్ట్ ఇద్దామని పిలిచారు. వస్తాను, నాకు ఈ పాటలు పాడతాను, దీనికి ఆయన వాయిస్తాడు, ఈయన డప్పు కొడతాడు, ఆయన అది చేస్తాడు, ఈయన ఇది నొక్కుతాడు, ఈయన ఇది చేస్తాడు, మేమందరం వచ్చేస్తాం, ఈ మార్బలం అంతా వస్తుంది, ఇంత అవుతుంది అని చెప్పారు. అమ్మ బాబు అంతా లేవు, కొంచెం చూసుకోండి, మాకు మొత్తమే వచ్చేదే ఇంత, ఇది ఈవెంట్, ఓ పని చేయండి మరి ఏం చేద్దామంటే, సార్ ఇవన్నీ మీరు అక్కడి నుంచి తెచ్చి ఒక మనిషి అక్కడి నుంచి వచ్చి మేమందరికీ ఆతిథ్యం ఇచ్చుకొని ఖర్చు పెట్టే కంటే మీకు కావాల్సిన ఏవో చెప్పండి, మేము ఇక్కడే లోకల్ అరేంజ్ చేస్తాం, తక్కువకి వస్తుంది. మీకేంటి, మీ ఏ పాటలకి ఏవే వాయింపులు కావాలి, వీళ్ళు సరిపోతారా, వీళ్ళు సరిపోతారా, వీళ్ళందరినీ పెట్టు సార్, వాళ్ళందరినీ పెట్టాలంటే కూడా కొంచెం కత్తిరించండి, కొంచెం తోకలు కత్తిరించండి, సరే ఏదో ఒకటి, వీళ్ళు ఉన్నారు సార్, సరే వాళ్ళకి తగ్గట్టు ఆ ఇన్స్ట్రుమెంట్ తగ్గట్టు ఆయన కొన్ని పాటలు రాసుకుంటాడు. అంటే ఒక్కో పాటకి ఒక్కో రకమైన ఇన్స్ట్రుమెంట్స్ అవసరపడతా ఉంటాయి, మనకు తెలిసిన విషయం. లేదంటే ఈ సింగర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ ట్రూప్ని వాళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళ పాటకు తగ్గట్టుగా వాళ్ళు తెచ్చుకుంటారు. ఇక్కడ అదే జరిగింది. మీరు ఒక్కరు రండి చాలు, ఏమంతలో మీతో అంతా మేము చూసేసుకుంటామంటే ఆయన పిలిచారు. ఏం చేసి ఒకసారి ఈయన ఉన్నారు, మీరు ఎంచుకొని ఏ పాటలో పాడండి. నేను అనుకున్నాను పాటలు, సార్ అబ్బాయి ఈ పాటలు స్పాన్సర్లు వద్దంటున్నారు, అవన్నీ పాత చెప్పబడిపోయినాయి కదా, మొన్న మధ్య మీ హిట్ సాంగ్లు అవి 2 ఉన్నాయి కదా, అవి వాయించండి, అవి వాయించాలంటే అవన్నీ కావాలి, అవి లేవు, మరి ఏం చేద్దాం. వాళ్ళు స్పాన్సర్స్ తగ్గట్టుగా వాళ్ళ పిల్లల అబ్బాయిలు వీళ్ళు కూడా ఆయన పాటలు పాడతాడని వాళ్ళు వచ్చారు. ఇక్కడ వ్యవహారంలో ఇవన్నీ లోతులో ఇవి జరుగుతాయి, బయట వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు యథావిధిగా వచ్చి కూర్చున్నారు, ఇలా ఇప్పుడు ఆయన అది పాడతాడు చూడు అని చెప్పేసి మంచిగా తాగేసి 4 కూర్చున్నారు వెనకాల. ఈయన చూస్తేనేమో ఏదో పాడుతున్నాడు, వాడేమో ఇంకేదో కోసం వచ్చాడు, ఆయనకు నచ్చింది ఆయన పాడాడు, వీళ్ళకి నచ్చింది ఆయన పాడలా. వీళ్ళేమో మేము ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేయించింది ఆయన ఆ పాటలు పాడుతున్నాం, అందరికి అవే చెప్పుకున్నాం, అట్లా వేసాము, ఇగో ఈ పాంప్లెట్ చూడు, ఆయన ఇది పాడతాడు అన్నాం మేము. ఇప్పుడు ఆయన వచ్చేమో అదేదేదో పాడుతున్నాడు, సంబంధం లేదు, మేము ఇంతమంది ఇన్వైట్ చేసాము, అది ఎట్లా అని చెప్పేసి కొంతమంది అసహనం. పెద్దవాళ్ళు అయితే అర్థం చేసుకుంటారు. వాళ్ళకి సంబంధించిన పిల్లవాళ్ళు ఏం చేశారు, మన లాస్ట్ టైం ఆ సింగర్ని తోసిన ఎమ్మెల్యే కొడుకు పిల్లల్లాగా ఈ పిల్లలు కూడా తాగేసి వచ్చి వెంటనే వాడు ఇట్లా వచ్చాడు, అని గొంతు సవరించుకొని అనగానే మొహం మీద రాయేసాడు. దెబ్బ తగిలిందా? చిన్న రాయి మొహం మీదే పడింది, డైరెక్ట్ ఇట్లా పడింది. వచ్చేసి వీడియోలో కూడా షార్ప్గా తగిలితే బ్లడ్ వస్తుంది బాబాయ్, వీడియోలో కనిపించేస్తుంది. వెంటనే ఆయనకి అసహనం వచ్చేసింది, ఎవరు అది ఎట్లు రాళ్ళేస్తున్నారు, మీకు ఏమైనా ఉంటే వచ్చి చెప్పండి, ముందుకు వచ్చి చెప్పడం. ఒక్క రాయి పడంగానే వెంటనే ఇంకో 4-5 రాళ్ళేసారంట. అట్లా అది జరిగిపోయింది. రాళ్ళేయడం ఎందుకు అంటే వీళ్ళు వెళ్ళడమే రాళ్ళు పట్టుకెళ్ళారా ఈవెంట్కి, లేదా అలాంటి ఏరియాలో ఎందుకు పెడుతున్నారు, ఈ ఆర్గనైజర్స్ తప్పు యాక్చువల్గా చెప్పాలంటే. సో ఎంత చిన్న రాయినా గబుకు ఏ కంటికో తగిలితే, అదే తగలరాని చోట తగిలితే, ఆయన సింగర్ ఏదో జరిగింది. ఇక్కడ ఇంకో వ్యవహారం ఏంటంటే, రాళ్ళు పడుతున్నాయి అనగానే ఈ ఆర్గనైజర్స్ జంపు, ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. వీడు పాడుతుంటే రాళ్ళు వేస్తున్నారు, మనం ఎందుకులే ఇక్కడ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆయన నా దగ్గర వదిలేశారు అక్కడ.
ఎంత దారుణం. పిలవడం ఎందుకు, ఇది చేయడం ఎందుకు, ఇన్ని చేయడం ఎందుకు? ఎవరైనా సరే ఈవెంట్ ఆర్గనైజ్ చేసేటప్పుడు కొంచెం చూసుకోవాలి. ఏదైనా సరే గెస్ట్ వస్తున్నాడు, ఆయన సౌకర్యార్థం చేయాలి. స్తోమత నీకు సరిపోలేదు అంటే ఆయనకి చెప్పండి. చెప్పిన తర్వాత మీరు ఏమైతే అనుకున్నారో అది వచ్చే జనాలకు కూడా చెప్పి చావండి. వాళ్ళకి తెలియక నువ్వు కొన్నిసార్లు కూడా ఓపెనింగ్కి రంభ వస్తుంది అని వేస్తారు, అందరు రంభ 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 అని వస్తారు. తీర రాగానే ఒక యాంకర్ వస్తుంది, రంభ గారు సో అండ్ సో కారణాలు రాలేకపోయారు వచ్చినట్టు దాన్ని గుడ్లతో టొమాటోలతో కొడతారు. మా పిల్ల తప్పేం లేదు, వీళ్ళు రమ్మంటేనే వచ్చింది. వీళ్ళకి లాస్ట్ మినిట్లో బడ్జెట్ కుదరకో ఇంకేం కుదరకో అట్లా రావు. చెప్పుకో ముందే జనాలకి, తప్పే ఉంది. జనరల్గా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి ట్రాక్స్ వచ్చేసాయి, రైట్? సో ముందు ట్రాక్స్ ఇచ్చేస్తూ ఉంటే ట్రాక్స్ తగ్గట్టు వీళ్ళు పాడేసుకుంటూ ఉంటున్నారు సింగర్స్. అక్కడ కూడా అదే జరిగింది. ఇప్పుడు వీళ్ళకి పాటలకి ఈ వాయింపులకి ఏదైతే ప్రాబ్లం ఉందో తగ్గట్టు ఆ ట్రాక్స్ కూడా వేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే విషయము ఆ ఊరోళ్ళకి ఆ అపియరెన్స్ కావాలి, అదే అదంతా అలా అంత కావాలనుకున్నప్పుడు మరి భరించాలి కూడా, భరించాలి. అండ్ ఇంకా ఈయన ట్రాక్లు వేసుకున్నా కూడా ఈ రాళ్ళదాళ్ళు తప్పవు. కొంతమందికి ఏంటంటే ట్రాక్తో పాటు అసలు పాటే, ఈ మధ్య మనకి సినిమా ఈవెంట్లలో చూస్తాం కదా, పాడు వాడు అక్కడికి వచ్చి వెనకాల వస్తానే అప్పుడే పాడినట్టు యాక్షన్ చేస్తా ఉంటారు, లిప్ మూమెంట్ ఇస్తారంటే అట్లా కూడా రాళ్ళు పడతాయి. వీళ్ళు పాడిన పాటలే మళ్ళీ వాళ్ళే కూడా మన షోస్ చూస్తాం కదా, ఇప్పుడు ఈ టీవీ జెమిని మా టీవీ షోస్ లో పాటలు నిజంగా పాడరు వాళ్ళు, ట్రాక్ లో ప్లే అయిపోతా ఉంటే వీళ్ళు లిప్ మూమెంట్ ఇస్తారు అంతే. తెలిసిన విషయాలే, కానీ వాళ్ళు పాడిన పాటలే కాబట్టి ప్రాబ్లం లేదు, ఎవరికి రాయల్టీ కట్టాల్సిన అవసరం లేదు, దే ఆర్ హ్యాపీ ఇన్ దట్ వే. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇక్కడ కొన్నిసార్లు మైకులు కుయ్యి అంటాయి, కాయ అంటాయి, కొన్నిసార్లు పోతాయి. మన గొంతు ఇప్పుడు ఈ రోజంతా చేసాము, రేపు మళ్ళీ మనకి షూట్ ఉంది, ఎట్లా పాడతాం పాట? లైవ్ లో దగ్గలేము, తుమ్మలేము, ఏమీ చేయలేము. అండ్ అలాగని సడన్ గా కరెంట్ పోయింది అనుకో, అప్పుడు కూడా ప్రాబ్లమే, మళ్ళీ సెట్ చేసే పాట మధ్యలో ఆపలేము. అందుకే మనకి డైరెక్ట్ గా చెప్తారు ఇవి లైవ్ కన్సర్ట్లు అవన్నీ ఎందుకు చెప్తారంటే ఇందుకోసమే. వాళ్ళు అక్కడ కూర్చొని కూడా వాయించినట్టుగా యాక్షన్ చేస్తూ ఉంటారు. మేబీ ఈయన విషయంలో కూడా అలా జరిగినా కూడా. అండ్ ఇంకోటి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో డాన్స్లు చేస్తూ ఉంటారు, అక్కడ ఎక్కడో మిస్టేక్ అవుతుంది, మళ్ళీ టేక్ అంటాడు డైరెక్టర్, మళ్ళీ పాడలేరు కదా వీళ్ళు ఫస్ట్ నుంచి. అదే కదా, అది కూడా మనం అర్థం చేసుకోవాలి. అన్నీ ఉంటాయి క్యాజువల్ గా, చూసి వాళ్ళకి ఇవన్నీ తెలియవు. మనం షోస్కి వెళ్తూ ఉంటాం కాబట్టి స్టార్టింగ్ లో అనిపిస్తుంది. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ గెంతే వాళ్ళని చూసి వీళ్ళు చప్పట్లు ఎప్పుడు కొట్టి చావరు. వాళ్ళదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు వచ్చి ఇప్పుడు ఆయన డాన్స్ లో అలా అలా ఎగిరాడు, వీళ్ళు ఓ అని చప్పట్లు ఆ బయట తీసుకొని ఎడిటింగ్ లో జాయిన్ చేసేస్తాం. ఎక్కడో కొట్టిన చప్పట్లు ఇక్కడ వేసుకుంటారు, వీళ్ళకి తెలిసి చావదు, దానికి చప్పట్లు కొట్టదు అనుకుంటాం, అట్లా అనుకుంటారు అంతే. ఈ రకంగా ఉంటాయిలే ఇలాంటివన్నీ, మనం కూడా చెప్పకూడదు. కానీ ఎందుకు క్యాష్లో అయినా సరే సామాన్లు అన్నీ ఆడ నుంచి పైనుంచి పడేసినట్టు సెట్ కిందే ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి అలా తోసినట్టు తర్వాత పైనుంచి మళ్ళీ షూట్ చేస్తారు. దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ థింగ్స్. ఏదేమైనా ఇక లైవ్ కన్సర్ట్స్కి వెళ్ళినప్పుడు ఈవెన్ సింగర్స్ కూడా కొంచెం జాగ్రత్త పడి, ఎవడో ఒకడు పిలిచాడు కదా అని చెప్పి చిల్లరకు ఆశపడి వెళ్ళకండి. నీకు అక్కడ వచ్చేది 1,50,000 ఎంతో మనకు అనవసరం. వాడు 5 లక్షలు ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా వద్దు. అంటే నీ సెక్యూరిటీ నీకు ఉండట్లేదు కదా, అవును, డబ్బులు ఖర్చు పెట్టి ఆశపడి వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి. ఈ జబర్దస్త్ ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు వెళ్ళినా కూడా చిన్న చిన్న ఈవెంట్కి వెళ్ళినా కూడా ఇలాంటివి అవుతూనే ఉంటాయి, ప్రతి ఈవెంట్లో అవుతాయి. వచ్చేవాడు మారడు, వెళ్ళకుండా మీరు ఉండరు. చాలా మంది ఊళ్ళల్లో కాస్త అత్యుత్సాహవంతులు ఉంటారు. ఊళ్ళుగా ఎందుకు ఉంటాయంటే ఇది మా ఊరు, నువ్వు మా దగ్గరకు వచ్చినావు, మేము మీ దగ్గర, మేము డబ్బులు ఇసిరేస్తే వచ్చావురా నువ్వు. వాడివ్వడు, వాళ్ళకి ఏ సర్పంచో ఎమ్మెల్యేనో ఇస్తాడు. మా ఎమ్మెల్యే డబ్బులు పడేస్తేనే వచ్చావు, మా ఎమ్మెల్యేని కలిపేసుకొని తిట్టేస్తాడు. ఈ రకంగా ఉంటాయి. నువ్వు వచ్చావు పాడి పో, 4 సెల్ఫీలు ఇచ్చి వెళ్ళు, అంతే, నిన్ను హోటల్లో కూడా ఉండనివ్వ నేను. ఆ రేంజ్ లో వాళ్ళ ఇది అనమాట. అంటే ఆధిపత్యం చూపిస్తూ ఉంటారు, వాళ్ళ ప్రాంతం. అలానే అభిమానిస్తారు, కానీ ఆ అభిమానం కొంచెం అటు ఇటు వీళ్ళకి కొంచెం యాటిట్యూడ్ చూపిస్తే వీళ్ళకి మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది మాత్రం తప్పే, ఎక్కడైనా తప్పే. అది మంగ్లీ మీద రాలేయడంలో కూడా యాక్చువల్గా మంగ్లీ తప్పు ఉంది. ఎందుకంటే అంటావా మా ఊళ్ళకి పడతావా పాటని, ఇక్కడ వాళ్ళ చెల్లి పడితే అక్కడ ఆమె పాడింది.
పలానా పలానా సందర్భంలో ఆమె వాళ్ళకి పరిచయం అయ్యి మాట్లాడుతుంటే తెలుగులో మాట్లాడింది. అమ్మ కొంచెం మా భాషలో కూడా మాట్లాడు అంటే, ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అర్థమైతే చాలే అన్నట్టుగా ఇక్కడ తెలుగు వాళ్ళు అందరికి వచ్చి కదా అన్నట్టు కవర్ చేసేసింది. వాళ్ళేమో భాషాభిమానులు కొంచెం హర్ట్ అయ్యారు. నెక్స్ట్ టైం ఇంకొక దగ్గర కనబడింది, సెల్ఫీ అడిగితే ఇవ్వాల, ఈమెకి బాగా ఉండు చెప్తా అని చెప్పి రాళ్ళేసి కొట్టారు. ఎందుకు అవసరం ఏముంది? అలాగే దర్శన్ అని ఒక ఆయన్ని రాళ్ళదాడి జరిగింది కన్నడలో. ఆయనది జెన్యున్ రాయి, నాకు కూడా విసిరాలనిపించింది. అదేంటంటే లక్ష్మీదేవి డోర్ కొట్టగానే చేయి పట్టి డైరెక్ట్ లాక్కెళ్ళి బెడ్రూమ్కి తీసుకెళ్ళి బట్టలు ఇప్పాలన్నాడు. లైవ్గా ఊరుకుంటాయా హిందూ సంఘాలుగా ఎవడైనా? తప్పు కదా. ఓ రోజు కనబడ్డాడు, మాస్టర్ రాళ్ళేసి కొట్టేశారు. తప్పు కదా అలాంటి మాటలు. చాలా ఎందుకు అంటే ఒకరిని మరి అంత, ఇప్పుడు అబ్బాయిని నరేష్ చూసాము, ఇలా ఒకరు పలానా టాపిక్లో హర్ట్ అవుతున్నారు అంటే కావాలని వాళ్ళని రెచ్చగొట్టడం ఎందుకు? తప్పు కదా, అది వేస్ట్. ఇట్లా అట్లాంటి వాళ్ళని కొట్టినా తప్పు లేదు. నిజంగానే లక్ష్మీదేవి వచ్చి తలుపు కొట్టిందంటే చేపట్టుకుని లోపలికి లాగేసి నీ దగ్గర ఉంచేసుకో అంటే లక్ష్మి మన దగ్గర ఉండాలని అది అనుకుంటారు. కానీ ఆయన దాన్ని అలా కవర్ చేశాడు, బట్టలు ఇప్పేసాడు, మళ్ళీ పోదు కదా బయటికంట. ఉంటుంది చూడండి, ఆ దర్శన్ ఇష్యూ అని లక్ష్మీదేవి అని కొడితే వచ్చేస్తాయి వరుస పెట్టి న్యూస్. సో ఈ రకంగా అంటే అట్లాంటి వాళ్ళు కొట్టినా తప్పులేదు. ఇలాంటి వాళ్ళ అమాయకులేమో అప్పుడప్పుడు తెలుసో తెలియకో అవుతా ఉంటారు. సో ఏదేమైనప్పటికీ జనాలు కూడా ఈ ఇన్సిడెంట్స్ వల్ల నేర్చుకునేది ఏంటంటే, ఈవెంట్కి మీ దగ్గరికి ఏమైనా సెలబ్రిటీస్ వస్తే నిజంగా వాళ్ళని అయితే గౌరవించండి, లేదా దూరంగా ఉండండి నచ్చకపోతే. అంతే తప్ప వాళ్ళ మీద పడి ఏది పడితే చేయకండి, వాళ్ళు అనవసరంగా హర్ట్ చేయకండి. ఎందుకు మీరు కింద పడ్డే 3 రోజులు ఆఫీస్ మానేస్తారేమో, వాళ్ళు కింద పడితే వాళ్ళ కెరీర్ పోతుంది. అది చాలా ఎఫెక్ట్ అది, అవునా కదా? సో ఆ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.